अस्मच्छ्री गुरुचरणारविन्दाभ्या नमो नमः. శ్రీరామచంద్ర నమో నమ. శ్రీమాత్రే నమో నమ. ఇప్పుడు చెప్పబోయే శ్లోకాలు మంత్రం మాతృక పుష్పమాలాస్తవమని ఆదిశంకరాచార్యుల వారి చేత విరచితమైనదన్నమాట. దీంట్లో మనకందరికీ తల్లి అమ్మ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. ఎవరికైనా సరే ఎవరితోనే చెప్పుకోలేని బాధల్ని కూడా తల్లితో చెప్పుకోవటం అనేది అలవాటే అందరికీ. అందుకనే దేవి పూజలు ఎక్కువగా ఉంటాయి. అందులోని ఆడవాళ్ళు దేవిని అధికంగా పూజ చేస్తారు. ఆ తల్లి కరుణామయ్యే సర్వభగాల్ని ఇస్తుంది అని ధ్యానంతో వీళ్ళందరూ చేస్తూ ఉంటారు. అటువంటి దాన్ని అందరూ పూజ చేయాలనుకుంటారు. కానీ కొంతమంది అనుకుంటారు మన దగ్గర ఇవన్నీ చేయటానికి సామగ్రి లేదు కదా, మనకి అంత వసతి లేదు కదా అనుకొని చేసేవాళ్ళు ఉంటారు. కానీ తల్లికి ఎప్పుడు వసతులను చూడతాము. మన దగ్గర ఉన్నా సరే లేకపోయినా సరే ఉన్నట్లుగా కల్పించుకొని కూడా మనం చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు మనకి తల్లికి ఏం చేయాలనుకుంటాము, మనసులో కళ్ళు మూసుకుని తల్లి దగ్గరకు వచ్చి ఆ తల్లికి పాద్యం వచ్చు, కాలు కడగచ్చు, పారాణి పట్టచ్చు, పసుపు రాయొచ్చు, అలాగే చేతులకి కోరింటాకు పెట్టచ్చు, అలాగే ఆ తల్లికి చందన కుంకుమాలను ఇవ్వచ్చు, చేతులకి అర్ఘ్యాన్ని ఇవ్వచ్చు, రత్నమాలలను మనం సమర్పించవచ్చు, పట్టు వస్త్రాలని పీతాంబరాలని సమర్పించవచ్చు, రత్న కిరీటాన్ని సమర్పించవచ్చు, మంచి ఆసనాన్ని, అలాగే ఏవేవి చేయాలి అనుకుంటున్నామో తల్లికి మన చేతులతో నైవేద్యం చేసి తినిపించవచ్చు. ఆ తల్లి సంతోషంగా స్వీకరిస్తుంది. అందుకనే భావన మాత్రం సంతుష్ట హృదయాయి నమో నమః ఇది లలితా సహస్రనామంలో కూడా ఉంది కదా. మన భావన ముఖ్యంగానే మనం ఏమిస్తున్నామో అనేది కాదు ఈ మాయాలోకంలో మిథ్యాలోకంలో. మన భావన సర్వంగా ఉంటే మనం డబ్బులతో ఏమీ కొనలేకపోయినా సరే, పూలు కొనలేకపోవచ్చు, పళ్ళు కొనలేకపోవచ్చు, నైవేద్యాలు చేయలేకపోవచ్చు, దాన ధర్మాలు చేయలేకపోవచ్చు. అందుకనే మహాతరిలో కూడా చెప్పారు కదా, 1000 మందికి అన్నదానం చేయాలనుకుంటే నేను ఎలా చేస్తాను అందుట ఒక ఆవిడ. 1000 జీవులకే నమ్మ అన్నదానము, ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకెళ్ళి నువ్వు వెళ్ళి చీమలు ఉన్న చెట్టు వేశానంటే 1000 చీమలు అది జీవాత్మే అన్నట్టు. అలాగే మన మనసులో భావనతో ఆ తల్లికి చేశానంటే డబ్బులు భగవంతుని భక్తికి మన డబ్బులు ఒక సమస్య కాకూడదు. మనం ఎక్కడ కూర్చున్నా సరే, మనం ఏ ఊరికి వెళ్ళినా సరే అక్కడే అమ్మ దగ్గరే ఉండాలి అనుకున్నట్టే కదా. మనం ఎక్కడున్నా అమ్మ మనతోనే ఉంటుంది. అందుకని ఎక్కడే వెళ్ళినా ఆ టయానికి మనం చేయవలసింది ఏం చేయాలో ఆ టయానికి అక్కడ ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ఏరోప్లేన్లో వెళ్ళొచ్చు, ఇంకోళ్ళ ఇంట్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎట్టి సమయంలో ఉన్నా సరే ఆ తల్లి కళ్ళు మూడ్చుకుని కొంచెంసేపు మన అన్ని సౌకర్యాలు ఇది అంటారు కదా, షోడశోపచారం అని చెప్తారు కదా. పాద్యం ఎవరైనా వస్తే పాదాలకి నీళ్ళు ఇవ్వటం, హస్తాలకి నీళ్ళు ఇవ్వటము, ఆచమనీయం నీళ్ళు ఇవ్వటం, మధుపర్క ఇవ్వటం, ఆసనం సమర్పించటం, చందన కుంకుమాదికాలు సమర్పించటం, వస్త్రాలు ఇవ్వటం, ఇవన్నీ అలవాటే మనకి. చేయాలి అంటే షోడశోపచార పూజ. తర్వాత అన్నీ ఇచ్చిన తర్వాత పూజలు అర్చనలు చేయటము, మాలలు అవి వేయటము, మనకి చామరాలవి వ్యజనాలు చామరాలు అన్నీ వేయటం, ఇవన్నీ మనకి ఉన్నాయి. ధూపదీపాదికాలన్నీ షోడశోపచార పూజలు. అన్ని పూజల్ని మనం ప్రతినిత్యం పొద్దున్న సాయంత్రం హాయిగా మనస్ఫూర్తిగా చేయొచ్చు. తప్పకుండా ఆ తల్లి ఆశీర్వదిస్తుంది, మన మనసుకి శాంతి కలుగుతుంది. అందుకని ఆచార్యులు వారు అందుకు మనకు ఒకటే ఇదిగా శివమానస పూజ అలాగే చేశారు ఆదిశంకరాచార్యులు, అలాగే ఈ తల్లికి కూడా చేస్తున్నారు మంత్రమాతక పుష్పమాలాస్తవం. ఇది కూడా మంత్ర సమానమైనది. ఇది చదివితే తలచిందంతా జరుగుతుంది అని నమ్మకము ఉంది. అది ఇప్పుడు మనం చదువుదాం. కల్లోలోల్లసితామృతాబ్ధిలహరీ మధ్యే విరాజన్ మణిద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవాట్యుజ్వలే రత్నస్తంభసహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితం జననితే సింహాసనం భావయే. మన ఆచార్యుల వారు శంకరాచార్యుల వారు తల్లికి ఒక ఆసనం ఇస్తున్నారట. ఎలా ఉన్నది, తల్లిని ఎలా చూస్తున్నారు అని చూడండి. కల్లోల ఉల్లసిత, ఉల్లాసంగా వస్తుందట, కల్లోలంగా అల్లకల్లోలంగా ఆర్భాటంగా వస్తుందిట. ఏది
సముద్ర తరంగాలు వస్తాయి కదా, అలాగే సంతోషంగా పొంగి పొర్లుతూనే వస్తాయి, ఆర్భాటంగానే వస్తాయి కదా. అలాగా కల్లోలంగా ఉల్లసితంగా ఉన్నాయిట. ఏవి? అమృత అబ్ధి లహరి మధ్య. అమృత అబ్ధి అంటే అమృత సాగరం అనమాట. అమృత సముద్రగ్రంలో సంతోషంగా పొంగి పొర్లుతూ ఆర్భాటంగా అలలు వస్తున్నాయిట. అట్టి లహరి మధ్య, అట్టి ప్రవాహ మధ్య, లహరి అంటే అలలు అనమాట. ఆ ప్రవాహం మధ్యలో ఏముందిట? విరాజత్ శోభిస్తుందిట. ఏమిటి? మణిద్వీపే. మణిద్వీపం అని ఒక ద్వీపం ఉందిట. మణిద్వీపం అంటే ఎర్ర రత్నాలతో చక్కగా ఉండేది. ఆ ద్వీపంలో ఏమున్నాయిట? కల్పక వాటిక పరివృతే. కల్పక వాటిక, కల్పవృక్షాలన్నీ వాటిక, పుష్పవాటికలాగా వృక్షవాటిక అనమాట. అది గురువు అంటాం కదా, పూర్తిగా అన్ని చెట్లు ఉన్నాయి. కల్పవృక్షాలన్నీ పూర్తిగా ఆ మణిద్వీపాల్లో చుట్టూ ఉన్నాయిట. కాదంబ వాట్యుజ్వలే. అక్కడ కదంబ పుష్పాల యొక్క వాటి కూడా ఉజ్వలంగా శోభిస్తూ ఉన్నదిట. దాంట్లో ఏముందిట? మీరు ఆలోచించండి. అమృతము అనే ఒక సముద్రము, తరంగాలు పొంగి వస్తున్నాయి. మధ్యలో చక్కగా ఎర్రని రంగులో ఒక రత్న ద్వీపం ఉంది. ఆ ద్వీపం మధ్యలో, ద్వీపాన్ని చుట్టూ కల్పవృక్షాలన్నీ ఉన్నాయి. కల్పవృక్షాలు, దేవతా వృక్షాలు, అన్ని రకాల వృక్షాలు అక్కడ ఉన్నాయి. కదంబ వాటి ఉంది. మధ్యలో కదంబ పుష్పాలు అంటే కదంబ పుష్పాలు, రకరకాల పుష్పాల వాటి ఉంది. వాటి అంటే సమూహం అన్నమాట. దాంట్లో ఒక చోట అన్నీ ఉండగలిగిన గురువు అంటాం కదా, దాంట్లో ఏముందిట? రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే. రత్నస్తంభాలు, సహస్రం అంటే వేల లెక్కలో రత్న స్తంభాలు అక్కడ ఉన్నాయిట. అటువంటి సభ, పెద్ద సభ ఉందిట. ఆ సభ మధ్యలో విమాన ఉత్తమే. విమానం అంటే గుడికి ఇదికి దానికి లోపలంతా ఇలా చేస్తారు కదా, కొంచెం గుంబద్ అంటారని. దాని ఆ ఉత్తమమైన విమానం కలిగినటువంటి అటువంటి సభ. ఆ సభ ఎటువంటిది? రత్నస్తంభ సహస్రాలతో నిర్మించబడి ఉన్నట్ట, వేల కొద్ది రత్నస్తంభాలతో. అటువంటి విమానోత్తమంలో జనని, ఓ తల్లి, తే సింహాసనం, నీ సింహాసనం ఎక్కడ ఉందని భావే తలుస్తున్నానో తెలుసా? అటువంటి చోట చింతారత్న వినిర్మితం. చింత అంటే రత్నం అంటే మణి కదా, చింతామణితోటి. చింతామణి అంటే మన కోరిన కోరికలన్నీ ఇయ్యగలిగిన మణి అంటాను కదా, ఆ చింతామణితోటి చేసిన నీ సింహాసనాన్ని భార్య తలుచుకుంటున్నాను తల్లి అంటున్నాడు. అంత అమృతాబ్ధి లహరి మధ్యలో కల్లోలంగా ఉల్లాసంగా పొంగి పొర్లే అమృతాబ్ధి కెరటాల మధ్యలో మణిద్వీపంలో సహస్ర స్తంభాలు, కల్పవాటిక ఉంది, కదంబవాటిక ఉంది. దాని మధ్యలో సహస్ర రత్న స్తంభాలతో కూడిన మంచి విమానంతో కూడినటువంటి సభా మధ్యంలో చింతామణితోటి చేయబడినటువంటి సింహాసనాన్ని నీదని నేను భావిస్తున్నాను తల్లి. అటువంటి సింహాసనంలో ఉన్నట్లుగా భావిస్తున్నాను. ఆ సింహాసనం ఇస్తున్నాను, స్వీకరించు తల్లి అంటున్నారు. ఇంకా ఏం చేస్తున్నారో చూద్దాం. ఏణాంకానల భానుమండల లసచ్శ్రీచఖ్య మధ్యే స్థితాం బాలార్కద్యుతి భాసురాం కరతలైపాసాంకుశో బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భావయే. భవయే కాదు, భావే ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. భావయే. ఏణ అంక అనల భానుమండల. మనకి ఎప్పుడైనా ఒక కాంతి, కెరటం, తేజస్సు అంటే మనం ఏమే తలుచుకుంటాం? ఒకటి సూర్యుడు, లేదా చంద్రుడు, లేదా అగ్ని. వీళ్ళు కదా తేజో రూపంగా మనకి కనబడేది. తేజస్సు రూపం వాళ్ళే కదా. తేజస్సు అనగానే అలా ఉంది అన్నట్లుగా అంతం చేస్తాం. అందుకనే చెప్పారు ఏణ అంక. ఏణాంకం అంటే మృగం అంకంగా ఉంది కదా. ఎవరు? చంద్రుడు, మృగాంకుడు కదా. అక్కడ ఉండే దాంట్లో ఉండేది మృగంలా కనిపిస్తుంది, మత్స్య చంద్రుల్లో అంటారు. ఏణాంక లేడీ అనమాట. మృగం అంటే లేడీ. ఏణ అంక అంటే చంద్రుడు, అనలం అంటే అగ్ని, భాను అంటే సూర్యుడు. ఏణాంకానల భాను మండల. ఈ మండలాలన్నీ ఎంత శోభగా ఉంటాయో. సూర్యమండలం ఎలా ఉంటుందో, సూర్యమండలంలాగా చాలా తేజస్సుగానే ఉంటుంది, చంద్రమండలంలాగా చల్లగానే ఉంటుంది. అలాగే అగ్నిలాగా మనకి కొంచెం ఉష్ణాన్ని ఇచ్చినా కానీ ఒక విధమైన తేజస్సుని చుట్టుముట్టు కూడా అలా తేజస్సుని ప్రసరింపచేస్తున్నట్లు ఉంటుంది. అటువంటి లసత్ శోభిస్తుంది అనమాట, కాంతితో జ్వలిస్తూ ఉంది. అటువంటి శ్రీచక్ర మధ్య,
శ్రీచక్రం అలా ఉందిట. మధ్యలో శ్రీచక్రం ఎలా ఉందిట, ఒకవైపు చూస్తే సూర్యమండలంలా కనిపిస్తుంట, ఒకవైపు చూస్తే చంద్రమండలంలా, ఒకవైపు చూస్తే అగ్నిమండలంలా కనిపిస్తుంట. అటువంటి శోభతో కూడిన శ్రీచక్ర మధ్యే స్థితాం కూర్చుందిట ఎవరు? మన అమ్మవారు. అటువంటి ఆ అమ్మవారు ఎలా ఉన్నారు? శ్రీచక్రాన్ని వర్ణించారు, బాగానే ఉంది. దాంట్లో కూర్చోగలిగిన అమ్మవారి శ్రీచక్రం అన్నమాట బాలార్కద్యుతి భాసురాం. బాల అర్క ద్యుతి భాసుర. బాల అర్కుడు అంటే అప్పుడే పైకి వేస్తున్నటువంటి సూర్యుడు ఎర్రగా ఉంటాడు కదా, అటువంటి సూర్యుని ద్యుతి కాంతితో భాసురం శోభిస్తుందిట మన తల్లి. అటువంటి తల్లి కరతలైహి. కరతలైహి బహుశరం ఎందుకు? 4 చేతులు ఉన్నాయి కదా అమ్మకు, 2 కాదు కదా, అందరికీ ఇస్తుంది కదా, కావలసినంత ఇవ్వగలిగినట్లుగాని. ఆ కరతలై చేతులతోటి ఏముందిట, పాశాంకుశో బిభ్రతి. పాశము అంకుశము ఆ తల్లి ధరిస్తూ ఉంటుంది ఆ చేతుల్లోని. ఇంకా 2 చేతుల్లో ఏముందిట, చాపం బాణమపి. ఒక చేతిలో చాపం, చాపం అంటే విల్లు, ఇంకో చేతిలో బాణం, బాణం ధరిస్తూ ఉంటా. ఆ తల్లి యొక్క వదనం ఎలా ఉంటా, ప్రసన్న వదనాం. వదనాం ఇది ప్రసన్న వదనాం అంటే చాలా ప్రసన్నంగా సౌమ్యంగా, రామ్మ నేను నీకు ఇస్తాను అని పిలిచేటట్లుగా ప్రసన్న వదనాం కౌసుంభ వస్త్రాన్విత. కౌసుంభ అంటే పట్టు వస్త్రం, అదే బంగారంతో మెరిసిపోయేటువంటి పట్టు వస్త్రంతో వస్త్రాన్వితం. తాం ఆ తల్లి, తాం అటువంటి త్వాం నిన్ను. ఇంకా ఎలా ఉందిట, చంద్రకళ అవతంస మకుటాం. చంద్రకళను అవతంసంలో మకుటంగా ధరించి, తల మీద మకుటంగా చంద్రకళను ధరించి ఉన్నటువంటి చారుస్మిత. ఆ తల్లి యొక్క ముగ్ధమైన నవ్వు ఉంది, చారు చక్కని నవ్వు, ఆ చిరునవ్వు ఉంది. చిరునవ్వులతో ఉండే నీ తల్లిని భావయే, నేను భావిస్తున్నాను తల్లి అంటున్నారు శంకరాచార్యులు గారు. ఈశానాదిపదం శివైక ఫలకం రత్నాసనం తే శుభం పాద్యం కుంకుమ చందనాది భరితైరర్ఘ్యం సరత్నాక్షతైః శుద్ధైరాచమనీయకం తవ జలైర్భక్త్యా మయా కల్పితం కారుణ్యామృతవారిధే తదఖిలం సంతుష్టయే కల్పతాం. తల్లిని పిలుస్తున్నారు, కారుణ్య అమృత వారిదే, కరుణకే అమృత సాగరం వంటి దానవా, కరుణా సముద్రమే. నన్ను అఖిలం సంతుష్టయే, తవ సంతుష్టయే, నీకు సంతోషం కలగాలి, నీ సంతోషానికి కల్పతాను, ఇవన్నీ జరుగు కాకమ్మా, నీకు సంతోషాన్ని ఇవ్వు కాకమ్మా నేను చేసేది. ఏం చేస్తున్నారు ఆవిడ, ఎలా చెప్తున్నారు ఆయన, ఈశానాది పదం. ఆవిడ కూర్చున్న సింహాసనానికి పదం అంటే కాళ్ళు, వాళ్ళు ఈశానాది, ఈశానుడు శివుడు బ్రహ్మ విష్ణువు అని 4 కాళ్ళు అనమాట ఆ సింహాసనానికి. దాంట్లో వీళ్ళు కాళ్ళుగా ధరిస్తున్నారు తల్లిని, మహాతల్లిని. శివైక ఫలకం, దాని మీద వేయబడినటువంటి ఫలకం. ఫలకం అంటే ఆసనంలో ఉండేటువంటి పైన ఉండే మంచి, అది శివైక ఫలకం. శివం అంటే శుభమైనది, మంగళమైనది, శివరూపమైనది. అటువంటి ఫలకంలో రత్నాసనం, అది ఎలా చేయబడింది, రత్నాసనం, ఆసనం రత్నంతో చేయబడింది. తే ఆసనం శుభం, నీకు శుభమైన ఆసనం. అటువంటి ఆసనంలో కూర్చోపెట్టి పాద్యం, కాళ్ళకు పాద్యం కడగటానికి ఇస్తున్నానమ్మా. ఎలాగా, కుంకుమ చందనాది భరితై, కుంకుమం చందనం మొదలైన వాళ్ళతో దాటితో భరితై నింపబడిన నీళ్లతో పాద్యం ఇస్తున్నాను తల్లి, అర్ఘ్యం ఇస్తున్నాను నీకు చేతులు కడుక్కోవటానికి. అలాగే సరత్నాక్షతై, రత్నాలనే అక్షతగా ఉండేగా అటువంటి జలంలో రత్నాన్ని అక్షతగా కలిపి నీ చేతులు కడగటానికి నీళ్ళు ఇస్తున్నాను తల్లి, స్వీకరించమ్మా అంటున్నారు. తర్వాత తాగటానికి, ఇది ఎంత సౌకర్యం ఉన్నా తాగటానికి మంచి నీళ్ళే కావాలి కదా, అందుకని ఉన్నారు శుద్ధైరాచమనీయకం తవ జలై. నీకు ఆచమనార్థం, ఆచమనం లోపల పెట్టుకోవటానికి నీకేంటి, తవ శుద్ధై జలై, శుభ్రమైన పరిశుభ్రమైన జలాలతో భక్తితో మయా కల్పితం, నేను కల్పిస్తున్నానమ్మా, మనసులో ఇలా కల్పించుకుని నీకు ఇస్తున్నాను. ఈ పాద్యాన్ని అర్ఘ్యాన్ని కొంచెం స్వీకరించు తల్లి అంటున్నారన్నమాట శంకరాచార్యుల వారు. తర్వాత శ్లోకం చూద్దాం. లక్ష్యే యోగి జనస్య రక్షిత జగజ్జాలే విశాలే క్షణే ప్రాళేయాంబుపటీర కుంకుమల సత్కర్పూర మిశ్రోదకై. ఇక్కడ దీర్ఘం రావాలి, మిశ్రోదకై.
ఇక్కడ దీర్ఘం రావాలి. గోక్షీరైరపి నారికేళ సలిలై, ఇక్కడ రావాలి. శుద్ధోదకైర్నిర్మితై మంత్రితై స్నానం దేవి ధియామైతదఖిలం సంతుష్టయే కల్పతాం. తల్లిని ఎలా అంతా పిలుస్తున్నారో చూడండి. యోగి జనస్య లక్ష్యే, యోగి జనులకు లక్ష్య స్వరూపమైంది యోగిజనులు ఈ తల్లినే తలుస్తున్నారట. యోగిజనులు లక్ష్యంగా భావిస్తున్న ఓ జన్మిని రక్షిత జగజ్జాలే, జగజ్జాలాన్ని రక్షించే ఓ తల్లి. విశాలే క్షణే, పెద్ద కన్నులు కలది, జగత్తునే రక్షించాలి పూర్తిగా, అంత పెద్ద కన్నులు కలది. అటువంటి నీకు ప్రాళేయ అంబు, ప్రాళేయం అంటే మంచు నీళ్ళు అనమాట. అందుకనే ప్రాళేయ ఆశ్రమం అంటారు మన హిమాలయాన్ని. అన్నిట్లకన్నా శుద్ధమైన నీళ్ళు ఏదంటే అలాగే అప్పుడే వచ్చిన మంచులో కరిగే నీళ్ళు శుద్ధమైన నీళ్ళుట. దాంట్లో ఏ విధమైన కలుషాలు లేకుండా ఉంటాయిట. అందుకని ప్రాళేయాంబు, మంచు నీళ్లతో పటీర, పటకారం అంటాం కదా మనం, దానితోని కుంకుమ, కుంకుమం లసత్, శోభించే కర్పూర, కర్పూరాలతోటి మిశ్ర ఉదకై, కలిపి నీళ్ళు ఇస్తున్నారట. దేనికని? ఇంకా దాంట్లో ఇంకేమున్నాయి, అది ఒక చోట నీళ్ళలో పెట్టుకున్నారు. నీళ్ళలో మంచి నీళ్ళలో పటీరం వేసుకుని కుంకుమం వేసి కర్పూరం వేసి కలిపి పెట్టారు అమ్మవారికి స్నానానికి. ఇంకా ఏంటి? గోక్షీరైరపి, గోక్షీరం అంటే ఆవు పాలను ఒక చోట పెట్టుకున్నారు అమ్మవాళ్ళకి స్నానం చేయించడానికి. ఇంకొక చోట ఏంటంట? నారికేళ సలిలై, మన నారికేళ నీళ్ళు ఉన్నాయి కదా, కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా, అది ఒక చోట పెట్టుకున్నారు. శుద్ధోదకై, శుద్ధమైన నీళ్ళు. ఎన్ని స్నానాలు చేయించినా సరే, కుంకుమ, చందనం, పసుపు ఏవైనా చేయించవచ్చు. పాలు, తేనె, మజ్జిగ, పెరుగు అన్నిట్లతో అభిషేకం చేసినారు. ఎంత చేసినా చివరికి ఏం కావాలి? శుద్ధోదకం కావాలి. శుద్ధోదక స్నానం చేయించాలి కదా, అప్పుడే కదా బాగుంటుంది. అందుకని ఆ శుద్ధోదకాన్ని ఇంకో చోట పెట్టుకున్నారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క బిందిలో చూడండి. రత్నాల బింది అనుకోండి, ఒక బిందిలో ఉంది ప్రాళయాంబ పటీర కుంకుమల సత్ కర్పూర మిశ్ర ఉదకం ఉంది, ఇంకో దాంట్లో గోక్షీరం ఉంది, ఇంకో దాంట్లో నారికేళ సలిలం ఉంది, కొబ్బరి నీళ్ళు ఉన్నాయి, ఇంకో దాంట్లో మంత్రితమైన మంత్రం చేసినటువంటి శుద్ధ ఉదకం ఉంది. అటువంటి నీళ్లతోటి దేవి ఓ తల్లి ధియ, బుద్ధిలో కల్పించాను. ఎదురుగుండా లేదు తల్లి, కల్పించుకుంటున్నాను, మనసులో కల్పించుకుంటున్నాను. మయా ఏతద్ అఖిలం, ఏతద్ ఇవన్నీ మయా ధియా కల్పితం, బుద్ధిలో కల్పించబడిందమ్మా. మనసులో తలుచుకొని దేవి స్నానం, నీకు స్నానానికని ఈ నీళ్ళని ఇస్తున్నానమ్మా. సంతుష్ట అఖిలం సంతుష్టయే కల్పతం, నేను చేసిన ఇవన్నీ నీకు సంతుష్టినిచ్చుగాక జన్మి. ఆ తల్లికి స్నానానికి ఇవన్నీ చేసిస్తున్నారు చూడండి. మంచు నీళ్లు కరిగిన నీళ్లలో పటీరం వేసి, కుంకుమం వేసి, లసత్ కర్పూరం వేసి, లసత్ అంటే శోభించేటువంటి ప్రకాశం, ఒక విధమైన అది కర్పూరం ఉంటేనే ఆ వాసన ఆ చోటునే ఒక విధంగా ప్రకాశింపచేస్తుంది కదా, అంటే తన వాసనలతో. అటువంటి నీళ్లతో మిశ్ర ఉదకంతో, మిశ్రోదక, ఇక్కడంతా శ్లోకం ఒకసారి చదువుతాను చూడండి. అక్కడంతా దీర్ఘాలు లేవు, అన్ని చోట్ల దీర్ఘాలు వేసుకోవాలి. మిశ్రోదకై, గోక్షీరై, శుద్ధోదకై, ఇవన్నీ వేసుకోండి. ఓకారం అన్ని చోట్ల మిస్ అయ్యింది చూసుకోండి. అటువంటి నీళ్లు, గోక్షీరం, నారికేళ సలిలం, శుద్ధోదకం ఇవన్నీ పెట్టారట. అమ్మవారికి స్నానం చేయించడానికి, అభిషేకానికి పెట్టుకున్నారట. ఒకసారి శ్లోకం చదువుదాం. లక్ష్యే యోగి జనస్య రక్షిత జగజ్జాలే విశాలే క్షణే ప్రాళేయాంబు పటీర కుంకుమల సత్కర్పూర మిశ్రోదకై గోక్షీరైరపి నారికేళ సలిలై శుద్ధోదకైర్మంత్రితై స్నానం దేవి ధియామయైతదఖిలం సంతుష్టయే కల్పతాం. రత్నాసనం ఇచ్చారు, అర్ఘ్యం ఇచ్చారు, పాద్యం ఇచ్చారు, శుద్ధోదకం ఇచ్చారు, ఆచమనానికని, ఇప్పుడు స్నానానికి అన్నీ సరికొచ్చి